ఒక ఎర్ర చందనం విషయంలో మీరు ఇదే ట్రోలింగ్ చేశారు. ఈ ఎర్ర చందనం విషయంలో ఇదే ట్రోలింగ్ చేశారు. అంటే కారు మీద ఎక్కితే పవన్ కళ్యాణ్ గారిని మీరు ట్రోలింగ్ చేశారు. ఇదే అనంతబాబు అని చెప్పేసి ఒక సుబ్రహ్మణ్యం అనే అతన్ని దళితుడిని మర్డర్ చేసి భుజం మీద చేసుకొని తిరిగాడు. మీ అధ్యక్షుడిని ఏమనాలే? ఇంట్లో ఆడవాళ్ళని రోడ్డు మీదకి లాగి బజారుకి ఇచ్చి రాజకీయాలు చేసి అమ్మనాబూతులు తిట్టి బోరుగట్టు అనిల్ లాంటి వాడితో పిచ్చ మాటలు మాట్లాడితే చొప్ప చూపించి ఇంకేం చేస్తారు? మీకు అందుకనే కదా సిగ్గు సరాలు లేకుండా మీరు ఇప్పుడు కూడా 11 వచ్చిన తర్వాత కూడా మీరు నీతి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు. మరి మీరు ఇవాళ రోజున అదే డిబేట్కి వచ్చి మరి ఇట్లాంటి మాటలు మాట్లాడతావు ఏంటి? మరి ఎప్పుడం గ్రామంలో ఆ రోజు ప్రజలకి ఇల్లు కూలుస్తుంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఆ విషయం తెలుసు. మీరు చేసిన ప్రభుత్వం హయాంలో కాదు అది. ఇవాళ రోజున ఇంట్లో ఆడవాళ్ళని బోరుగట్ట నీళ్ళతో తిట్టించినప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ సాక్షిగా చొప్పు చూపించారు. కోపాలు రావు ఇంట్లో ఆడవాళ్ళ మీద రాజకీయాలు చేస్తే? ఇవాళ రోజున ఫ్లైట్ ఖర్చుల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ రోజున మీ నాయకుడు వాయిదాకు వచ్చిన ఫ్లైట్ ఖర్చులు ఎంత అంటే మీ సొంత నిధులు అయితే ఒక లెక్క. ఇవాళ రోజున ఒక ఎర్రచందనం దొంగ కూడా మీరు పట్టుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్ళి ఆయన సొంత నిధులతో తిరుపతి వెళ్ళి సొంత నిధులతో ఎర్రచందనం పట్టుకున్నారు. కిందటి మీ అధికారం హయాంలో మీరు ఎన్నైనా ఎర్రచందనం దొంగలు పట్టుకున్నారా?